Hi friends, good morning all of you. Uh, I am Dr. Prabhakar Shastri, working as ophthalmologist for the last 25 years. ఈ చిన్న ఒక వీడియో క్లిప్ ద్వారా మనకి రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్లో బ్లంట్ ట్రామా వల్ల మనకి కంటికి వచ్చే ఎఫెక్ట్స్ కూడా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో క్లిప్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, యాక్సిడెంట్స్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. యాక్సిడెంట్స్ వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్, మనకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇంటెన్షనల్గా అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, పడిపోవచ్చు, ఏదో ఒక రకంగా మనకి కంటికి దెబ్బలు తగ్గడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఒక బాడీకి కంటికి స్పెషల్గా కూడా తగలొచ్చు, లేదంటే బాడీకి తగిలినప్పుడు ఆటోమేటిక్గా కన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఈవెన్ దో ఐ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఇంజురీస్. కంటికి స్పెషల్గా ప్రొటెక్షన్ అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై లిడ్స్, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ది బోనీ ఆర్బిట్స్, ఆర్బిటల్ మార్జిన్, ప్రామినెంట్ ఆర్బిటల్ మార్జిన్స్, అప్పర్ మార్జిన్, లోవర్ మార్జిన్, బోనీ సాకెట్లో లోపలంతా కూడా మనకి పగడ్బందీగా ఐబాల్ లోపల ఉన్నా కూడా చుట్టూ మరి ఫ్యాట్తో ఉన్నా కూడా ఒక్కోసారి మనకి దానికి దెబ్బలు తగలటం, దానికి ఇంజురీస్ జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అవుట్ ఆఫ్ 25 years ఎక్స్పీరియన్స్లో చాలా కేసులు మన ఎడ్యుకేటెడ్ అయినా, ఇలిటరేట్స్ అయినా, లేకపోతే లే పీపుల్ అయినా, ఎవరైనా సరే అంత దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. మనకి కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు 10, 12 ఏళ్ళు, 15 ఏళ్ళ మధ్యలో. వాళ్ళకి కొద్దిగా రోజుకి చూపు తగ్గిపోతుందని చెప్తున్నాడండి మా వాడు, మరి ఏంటో కారణం తెలియదు, ఒకసారి పరీక్ష చేయండి డాక్టర్ గారు, చూస్తేనేమో ట్రమాటిక్ క్యాటరాక్ట్ ఉంటుంది. ఇంకొకసారి ఏంటంటే మనకి లోపల తెలియక ఒక ఎలక్ట్రీషియన్ ఒక వారం రోజుల క్రితం ఏదో నాకు రబ్బర్ బంతి తగిలిందండి, మరి స్లోగా చూపు తగ్గిపోతుంది అంటే పరీక్ష చేస్తే లోపలేమో ట్రమాటిక్ రెటినల్ టియర్స్ విత్ విట్రియస్ హెమరేజ్ అండ్ అదర్ కాంప్లికేషన్స్తో అతను వచ్చాడు. సో అంటే బ్లంట్ ఇంజురీ అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. చాలా ఈజీగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈజీగా తీసుకోవడం అంటే మనకి దాని సివియారిటీ, దెబ్బ ఎంత స్పీడ్గా తగిలింది, బ్లంట్ ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్గా వచ్చి మనకి తగిలింది, లేదు మనం వెళ్ళి దాని మీద పడ్డాము. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను బ్లంట్ ట్రామాకి మీకు చెప్తాను. ఏంటంటే షటిల్ కాక్ ఇంజరీస్ ఆడుకునేప్పుడు జరగవచ్చు, లేదు క్రికెట్ బాల్ ఇంజరీ చూస్తున్నప్పుడు కానీ, ఆడుతున్నప్పుడు కానీ, పక్కనే ఊరికే నించున్నా కూడా ఏదో చిన్న రబ్బర్ బంతులు కానీ, కార్క్ బంతులు కానీ వచ్చి కంటికి ఫాస్ట్గా తగలడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వేరే ఎగ్జాంపుల్స్, వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా బ్రేక్స్ వేస్తూ ఉంటారు, దానివల్ల మనం ముందుకెళ్ళి ఏదో దానికి బ్లంట్ ఆబ్జెక్ట్, ఈవెన్ ఇంట్లో కూడా జారి పడిపోవడం, పైనుంచి వస్తువులు, అల్మిరాలోంచి వస్తువులు పడిపోవడం, కంటి మీద పడిపోవడం, చాలా అనేక రకాలుగా మనకి బ్లంట్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. వాటిలన్నిటికి కూడా సివియారిటీని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ ఇంజరీస్ అనేది ఆ ఫోర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ విచ్ ఇట్ ఈస్ హిట్టింగ్ ది ఐ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లేదు మనం ఎలా స్పీడ్గా వెళ్ళి పడుతున్నాం, ఏదైనా దాని సివియారిటీని బట్టి మనం కాంప్లికేషన్స్ మనం ఎస్టిమేట్ చేయవచ్చు అనమాట. సో మనం ఈ యొక్క బ్లంట్ ట్రామా ఎఫెక్ట్స్ మనం పరిశీలిస్తే చాలా స్టార్టింగ్ ఫ్రమ్ ది లిడ్స్ దగ్గర నుంచి ఆప్టిక్ నెర్వ్, ఆర్బిట్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాయి సివియారిటీని బట్టి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా మనం చెప్పుకోవాలంటే లిడ్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ ఐ అని అంటాం. కంటి చుట్టూ ఉండేటువంటి ఈ లిడ్స్, కంటికి ముందు ఉండే లిడ్స్లో లూజ్ ఏరియాల టిష్యూ అని ఉంటుంది. చాలా లూజ్ ఏరియాల మనకి పొటెన్షియల్ స్పేసెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమాత్రం చిన్న ఇన్ఫ్లమేషన్ వచ్చినా కళ్ళు ఉబ్బిపోయి పైన కింద ఉబ్బిపోయి బ్లాక్ ఐస్ లాగా, మనం టెక్నికల్గా కాకపోయినా మన కలెక్టివ్ లే పర్సన్ లాంగ్వేజ్లో ఏమంటే పాండా ఐస్ వచ్చాయంట, బ్లాక్ ఐస్ వచ్చాయంట. లేదా బ్లాక్ ఐస్కి ఏంటంటే మన హార్ట్ ఫర్మెంటేషన్స్, లేదంటే సెరాషియోపెప్టైడ్ ట్యాబ్లెట్స్ అని, రీఅష్యూరెన్స్ అని చెప్పేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులు పోతే ఆటోమేటిక్. అలా కాకుండా ఇంకా మరి లిడ్స్ కాకోకుండా నెక్స్ట్ కంజంక్టివాలో చూస్తే కంజంక్టివల్ హెమరేజెస్, సబ్ కంజంక్టివల్ హెమరేజెస్, కంజంక్టివల్ కీమోసిస్ అని కూడా వస్తూ ఉంటుంది. వాపులాగా కంట్లో నీరు రావడం, ఎర్రగా అయిపోవడం, కంజెస్టెడ్గా ఉండడం కూడా జరుగుతుంది. మరి కార్నియాని పరిశీలిస్తే నెక్స్ట్ వచ్చేసి కార్నియల్ క్లౌడింగ్ అంటాము, కార్నియల్ ఎడిమా, కార్నియల్ క్లౌడింగ్,
అంతేకాకుండా కార్నియాలో మరి డెస్మెట్స్ మెంబ్రేన్ అని ఒక చిన్న 4th లేయర్ ఉండదు, అది రప్చర్ అయిపోవడం కానీ దాంట్లో బ్రేక్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా మన యాంట్రీ ఛాంబర్లో కూడా అంటే మనకి కంటి లోపల ఒక యాంట్రీ ఛాంబర్ అని ఉంటుంది, ఇక్కడ నల్లగుడ్డు వెనకాల. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, మనకి మోడల్ అయ్యి అనమాట. ఈ నల్లగుడ్డు గ్లాస్ తీసేస్తాం, ఇది ఐరిస్కి నల్లగుడ్డుకి మధ్యలో యాంట్రీ ఛాంబర్ అనేది ఉంటుంది. యాంట్రీ ఛాంబర్లో ఏంటంటే మనకి సిలియరీ బ్లడ్ వెసల్స్ రూట్ ఆఫ్ ది ఐరిస్ దగ్గర కానీ, లేదంటే సిలియరీ బాడీ బ్లడ్ వెసల్స్ ఇట్ సెల్ఫ్ దే గెట్ రప్చర్డ్, and because of this rupture of the blood vessels there will be accumulation of blood in the antry chamber. టోటల్ హాఫ్ ఉండొచ్చు, ఫుల్ ఉండొచ్చు, లేకపోతే చిన్న 1 millimeter హైట్లో ఉండదు. ఏదేమైనా ఈ బ్లడ్ని మనం రీఅష్యూరెన్స్ ఇచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ డ్రాప్స్ ఇచ్చి 1 or 2 weeks వరకు ఫాలో అవుతూ ఉండాలి. ఒక్కోసారి ఈ బ్లడ్ వల్ల కార్నియల్ స్టెయినింగ్ వస్తూ ఉంటుంది. కార్నియల్ స్టెయినింగ్ అంటే వెనకున్నటువంటి భాగం అంతా కూడా బ్లడ్తో స్టెయిన్ అయిపోయి మరి చాలా హేజీగా ఉండటం, దాన్ని అది తగ్గడానికి చాలా టైం పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో హైఫీమా, స్టెయినింగ్ ఆఫ్ ది బ్యాక్ సర్ఫేస్ ఆఫ్ ది కార్నియా అదొక్కటే, ఆ రెండే కాకుండా ఈ బ్లడ్ యాంట్రీ ఛాంబర్ యాంగిల్లోకి, ఐరిడో కార్నియల్ యాంగిల్ అంటాం మనం, ఈ యాంగిల్లోకి వెళ్ళి ట్రాబెక్యులర్ మెష్ వర్క్ని బ్లాక్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ట్రాబెక్యులర్ మెష్ వర్క్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. దానివల్ల సెకండరీ గ్లకోమాస్ అని, లేదా గ్రోత్ సెల్ గ్లకోమాస్ అని చెప్పేసి మనకి ట్రాబెక్యులైటిస్ వల్ల సెకండరీ గ్లకోమా వచ్చి ఆ రేజ్డ్ ప్రెషర్ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఇట్ విల్ బికమ్ ఎన్ ఎమర్జెన్సీ. బాగా ప్రెషర్ ఎక్కువైపోతే అప్పటికప్పుడు మనం దాన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మనం పరిశీలిస్తే ఐరిస్ మీద కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఐరిస్ రూట్ ఆఫ్ ది ఐరిస్ మొత్తం ఊడిపోవచ్చు, డయాలసిస్ అంటారు, ఐరిడో డయాలసిస్ అని. లేదంటే కొంత భాగం ఐరిస్ తెగిపోయి ముందుకు రావచ్చు. మొత్తం ఒకసారి టోటల్ 360 degrees ఐరిస్ రూట్ ఊడిపోయి ఐరిస్ అంతా యాంట్రీ ఛాంబర్లోకి వచ్చి ఒక రౌండ్ పెల్లెట్ లాగా యాంట్రీ ఛాంబర్లో సస్పెండ్ అయి ఉంటుంది, దాన్ని ఐరిడీమియా అంటాము. మరి అది కాకుండా స్పెంక్టర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, ఐరిస్ స్పెంక్టర్ డ్యామేజ్ అని, ట్రమాటిక్ మియోసిస్ అని, ట్రమాటిక్ మిడ్రియాసిస్ అని, ట్రమాటిక్ ఐరిడోప్లీజియా అని, ట్రమాటిక్ ఐరిస్ పిగ్మెంట్ అట్రఫీస్ అండ్ డీజనరేషన్స్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఐరిస్ యొక్క మరి కన్స్ట్రిక్షన్ డైలటేషన్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లంట్ ట్రామా వల్ల. ఇంకా అదే కాకుండా యాంట్రీ ఛాంబర్లో మనకి ఈ బ్లడ్ ఒక్కోసారి అలా ఉండిపోవడం వల్ల పారాసెంటిసిస్ అని చిన్న ప్రొసీజర్, అంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా అది కరగకపోతే పారాసెంటిసిస్ అని చిన్న యాంట్రీ ఛాంబర్లో చిన్న నిక్ ఇచ్చేసి దాన్ని బ్లడ్ తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం వెనక్కి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రమాటిక్ క్యాటరాక్ట్, రోజెట్ క్యాటరాక్ట్ అంటాం దాన్ని. ఎర్లీ రోజెట్ అని, లేట్ రోజెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. కంకషనల్ ట్రమాటిక్ క్యాటరాక్ట్ డిఫ్యూజ్గా ఉండొచ్చు, లోకలైజ్డ్గా ఉండొచ్చు, లేదంటే మరి సూచర్స్కి అటు ఇటుగా రావచ్చు, సూచరల్ క్యాటరాక్ట్స్ అని రకరకాల. మోస్ట్ కామన్గా ఏంటంటే ట్రమాటిక్ క్యాటరాక్ట్ని రోజెట్ క్యాటరాక్ట్ అంటాము. అది వస్తే మాత్రం కంపల్సరీగా డే బై డే చూపు తగ్గిపోతూ ఉంటుంది. దానికి కంపల్సరీగా క్యాటరాక్ట్ సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది. దానికి మరి ఇంట్రాఓక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ కరెక్ట్ పవర్ కూడా మనం పెడితే తప్ప సరైనటువంటి చూపు వస్తుందో రాదని చెప్పలేము. ఇంకా లెన్స్ సబ్లక్సేషన్ అంటే ఉన్న ప్లేస్లో నుంచి ఈ లెన్స్ ఇక్కడ ఉన్నది కొంచెం కిందకి జరిగిపోవడం కానీ, కిందకి కానీ, ఇటు పక్కకి పైకి కానీ సబ్లక్సేషన్. ఒక్కోసారి కంప్లీట్ లెన్స్ జాన్యూల్స్ డెహిసెన్స్, జాన్యులర్ బ్రేకింగ్, జాన్యులర్ వీక్నెస్ వచ్చేసి జాన్యుల్స్ బ్రేక్ అయిపోయి లెన్స్ విట్రియస్లో పడిపోవడం జరిగిపోద్ది. దాన్ని లెన్స్ డిస్లొకేషన్ అంటారు. సో ట్రమాటిక్ లెన్స్ సబ్లక్సేషన్, ట్రమాటిక్ లెన్స్ డిస్లొకేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇది విట్రియస్లో పెడితే మాత్రం కంపల్సరీగా విట్రియోరెటినల్ సర్జన్స్ దగ్గర తీసుకెళ్ళి మరి మేజర్ సర్జరీస్ చేయించి విజన్ రిస్టోర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. పార్స్ ప్లానా విట్రెక్టమీ చేసి లెన్స్ తీసేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కామ్గా ఉండొచ్చు లెన్స్ లోపల, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అదే ఇంకా లెన్సే కాకుండా విట్రియస్లో హెమరేజ్ జరుగుతూ ఉంటుంది. కంటి లోపల మనకు ఒక క్యావిటీలా ఉంటుంది. దీన్ని మనకి ఏంటంటే ఇది విట్రియస్ క్యావిటీ అంటారు. నార్మల్గా విట్రియస్ జెల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ ట్రమాటిక్ విట్రియస్ హెమరేజ్ అంటే ఇక్కడ బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యి స్లోగా ట్రిక్లింగ్ సిలియరీ బాడీ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇది సిలియరీ బాడీ అనమాట. ఈ సిలియరీ బాడీ నుంచి మనకి ఇక్కడ నుంచి
ఈ ప్రాంతం నుంచి బ్లడ్ వెసల్స్ లీక్ అయ్యి విట్రస్ హెమరేజ్ జరిగింది. విట్రస్ హెమరేజ్ కొద్దిగా ఉంటే అబ్జర్వ్ అయిపోద్ది, కానీ ఒక్కోసారి ఆర్గనైజ్ అయిపోయి రెటినల్ డిటాచ్మెంట్ రావడం, విట్రస్ ప్రొలిఫరేటివ్ చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా విట్రస్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ డీజనరేటివ్ చేంజెస్, లిక్విఫాక్షన్, అస్ట్రైడ్ హైలోసిస్ అని ఇంకా రకరకాల డీజనరేటివ్ చేంజెస్ జరుగుతాయి. ఇంకా రెటీనాని మనం పరిశీలిస్తే మనకి రెటినల్ హెమరేజెస్, రెటినల్ ఇడీమా, రెటినల్ బ్రేక్స్, రెటినల్ డిటాచ్మెంట్, పార్షియల్ ఆర్ ఫుల్ డిటాచ్మెంట్ బికాస్ ఆఫ్ బ్రేక్స్, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రెటినల్ ఇంకా కమోషియో రెటినా అంటారు. మనకి మ్యాక్యులర్ ఏరియాలో ఒక్కోసారి వైటిష్ అపిరెన్స్ విత్ చెరీ రెడ్ స్పాట్ ఇన్ ద సెంటర్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ బ్లడ్ ట్రామా. ఇంకా వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్లో మనం పరిశీలన చేస్తే ఆప్టిక్ న్యూరైటిస్ కూడా జరుగుతాం, డిపెండింగ్ అపాన్ ది ఫోర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బ్లంట్ ట్రామా ఎంత ఫోర్స్గా జరిగిందనే దాని మీద మనం చూస్తే ఆప్టిక్ న్యూరైటిస్, ఆప్టిక్ నర్వ్ కంప్రెషన్, ఆప్టిక్ కంప్రెసివ్ న్యూరోపతి, అండ్ దెన్ ఆప్టిక్ నర్వ్ ఎవల్షన్ అని చెప్పేసి, ఆప్టిక్ అట్రఫీ, స్లోగా డ్యూ కోర్స్లో ఆప్టిక్ అట్రఫీ వచ్చి స్లోగా విజన్ కూడా తగ్గిపోతాం. ఇవన్నీ కూడా మనకి బ్లంట్ ట్రామా టెల్టేల్ సైన్స్. టెల్టేల్ సైన్స్ అంటే ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అన్నమాట. మనం మెమరీస్ అంటాం, స్వీట్ మెమరీ. ఈవెన్ దో దీస్ మెమరీస్ ఆర్ నాట్ స్వీట్ టు ద పేషెంట్, డెఫినెట్లీ దే ఆర్ హార్మ్ఫుల్, ఆర్ అట్లీస్ట్ విజన్కి సంబంధించినంత వరకు ఈ బ్లంట్ ట్రామా ఎఫెక్ట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, సడన్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్, 3 months, 6 months, 1 yearలో కాంప్లికేషన్స్ వచ్చి చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆప్టిక్ నెర్వ్ అంటే ఇది మనకు ఉండే ఆప్టిక్ నెర్వ్ ఎఫెక్ట్. ఈ ఐబాల్ మీద ఎఫెక్ట్స్, ఐబాల్ అంటే గ్లకోమా, సెకండరీ గ్లకోమాసే అలాంటివి, అవి కూడా మనం డ్యూ కోర్స్లో ట్యాకిల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అవే కాకుండా ఐబాల్ ఈజ్ kept in the pyramidal type of bony cavity, we call it as orbit. సో ఆర్బిట్కి కూడా ఎఫెక్ట్స్ రావచ్చు బ్లంట్ ట్రామా వల్ల. మనకి ఆర్బిట్లో ఎఫెక్ట్స్ పరిశీలిస్తే ఏంటంటే హెమరేజ్ బిహైండ్ ద గ్లోబ్, రిట్రోబల్బార్ హెమరేజ్ బికాజ్ ఆఫ్ రప్చర్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్. దానివల్ల ఏంటంటే రిట్రోబల్బార్ హెమరేజెస్ వల్ల ప్రాప్టోసిస్, ఐబాల్ ముందుకు రావడం, దానివల్ల మరి పేషెంట్కి ఆర్బిటాల్ సెల్యులైటిస్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఇట్ విల్ బికమ్ ఎన్ ఎమర్జెన్సీ. రెండు బైలేటరల్గా ఉంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంతేకాకుండా ఆర్బిటాల్ సెల్యులైటిస్, ప్రాప్టోసిసే కాకుండా ఒక్కోసారి బ్లో అవుట్ ఫ్రాక్చర్స్ అంటారు. బ్లో అవుట్ ఫ్రాక్చర్ అంటే మనకి బోనీ ఆర్బిట్ ఉంటుందని చెప్పాం కదా, ఆర్బిట్లో మీడియల్ వాల్, లేటరల్ వాల్ కానీ ఫ్లోర్ కానీ ఒక్కోసారి ఆ ఫోర్స్కి కూప్ లీజన్స్, కౌంటర్ కూప్ లీజన్స్ అంటూ ఉంటాం, లేదా రిబౌండ్ ఎఫెక్ట్స్, కంప్రెసివ్ ఎఫెక్ట్స్, రిబౌండ్ ఫినామినా లాగా మనకి కౌంటర్ కూప్ లీజన్స్ లాగా మనకు వచ్చి ఈ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆర్బిటల్ ఫ్లోర్ ఫ్రాక్చర్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది బ్లంట్ ట్రామా. వన్ షుడ్ నాట్ నెగ్లెక్ట్. ఏదో దెబ్బ తగిలింది, ఏం అవ్వలేదులే, లేకపోతే మనం మందులు తీసుకున్నాము తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో కాకోకుండా చాలా జాగ్రత్తగా ఎప్పుడైతే మనకి దెబ్బలు తగిలిందో వెంటనే వెళ్ళి చూపించుకున్నా మంచిదే. లేదు కొంత లేట్ అయినా సరే అట్లీస్ట్ ఒకసారి ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఐ, కాంప్రిహెన్సివ్ ఎగ్జామినేషన్ విత్ మెజరింగ్ ఆఫ్ ది ఇంట్రాక్యులర్ ప్రెషర్, స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మనకి దానివల్ల వచ్చే బ్లంట్ ఇంజరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయగలం తప్పకుండా. అంతేకాకుండా ఈ స్పెషల్ బ్యాటర్డ్ బేబీ సిండ్రోమ్, పొద్దుస్మానం మొహం మీద కొట్టుకోవడం, చెంపల మీద కొట్టుకోవడం అనే అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు కోపం మీద ఏం చేస్తున్నారో తెలియదు, మొహం మీద కొడతారు పిల్లలకి. ఆటోమేటిక్గా ఈ బ్లంట్ ఇంజరీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విజన్ తగ్గిపోయి బ్లైండ్నెస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లైండ్నెస్ ఈజ్ ఇంజురీస్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజురీస్, ఎస్పెషల్లీ ది బ్లంట్ ట్రామా. సో ఇవన్నీ తెలుసుకొని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తెలుసుకొని విజన్ తగ్గిపోకుండా ఒక ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో క్లిప్ తీసుకొని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది తప్పకుండా మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి తెలియజేసి ఇలాంటివి జరగకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ప్రివెంటివ్ ఆఫ్థల్మాలజీ ప్రివెంటివ్ కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ ద్వారా బ్లైండ్నెస్ రేటును మనం తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ
సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.